రెండవది కాక్పిట్ వాయిస్ రికార్డర్. కాక్పిట్ అంటే పైలట్ కూర్చునేది. పైలట్, కో-పైలట్ ఉన్న వాళ్ళ మాటలు గానీ, ఆ లాస్ట్ మినిట్‌లో వాళ్ళు ఏం సిగ్నల్స్ ఇచ్చారు గానీ, వాయిసెస్ ఇంకేమన్నా సౌండ్స్ వచ్చాయా? ఎందుకంటే ఈ రమేష్ విశ్వాస్ కుమార్ సౌండ్ వచ్చిందని చెప్తున్నాడు. అది కింద పడకముందు ఒక పెద్ద పేలుడు లాంటి సౌండ్ వచ్చిందని. అంటే ఆహా! ఏమన్నా పక్షి ఢీకొంటే కూడా ఒక్కోసారి ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. లేదు ఏమన్నా కుట్రకోణం ఉందా? హ్మ్. దాంట్లో ఏమన్నా బాంబు గానీ, ఏమన్నా పేలుడు పదార్థాలు పెట్టారా? అన్న హ్మ్. డిస్కషన్ వస్తుంది. ఇది రావడానికి కారణం ఏందంటే, మనకు పాకిస్తాన్‌కి మధ్య ఒక ఉద్రిక్త వాతావరణం ఉంది. మేలో 7 నుంచి 10థ్ వరకు యుద్ధం జరిగింది. 3 రోజులు మనకి వాళ్ళకి మధ్య. హ్మ్. ఇప్పటికి వాళ్ళు బెదిరిస్తా ఉన్నారు. మాకు నీళ్ళు లేకపోతే మీ రక్తం పారిస్తామంటున్నారు. హ్మ్. సో, ఒక ఉద్రిక్త వాతావరణం ఉంది. టెర్రరిస్ట్ యాక్టివిటీలు జరిగే అవకాశం ఉంది. దీనికి పాజిబిలిటీ ఏందంటే, ఒక టర్కిష్ కంపెనీ సెలబ్ ఏవియేషన్ అనే కంపెనీ 1955లో ఇది స్టార్ట్ అయింది. ఈ కంపెనీకి సంబంధించిన సెలబ్ ఏవియేషన్ పోర్ట్ సర్వీసెస్, ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ మన దేశంలో 9 ఎయిర్‌పోర్టులలో పనిచేస్తుంది. ఓకే. ఎక్కడెక్కడ ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్, గోవా, కొచ్చిన్, కన్నూర్ ఈ 9లో పనిచేస్తుంది. సంవత్సరానికి 58,000 ఫ్లైట్‌లకి సంబంధించి అట్లాగే 5,40,000 కార్గో టన్నుల కార్గోని ఇది డీల్ చేస్తుంది. ఇది 2 రకాల సర్వీస్ ఇస్తుంది. హుహు. ఒకటి గ్రౌండ్ హ్యాండ్లింగ్, 2 కార్గో మెయింటెనెన్స్. అంటే వస్తువులు, లగేజీలంతా పెట్టడం, తీయడం ఇవన్నీ ఓహ్! ఇచ్చేస్తుంది. గ్రౌండ్ హ్యాండ్లింగ్ అంటే దాని క్లీనింగ్ సర్వీసెస్ కావచ్చు, లేకపోతే ప్యాసింజర్ల లగేజీ కావచ్చు, ఇవన్నీ కూడా అదే నిర్వహిస్తుంది. 10,000 హ్మ్. మంది పనిచేస్తున్నారు. సో, హ్మ్. వీళ్ళేమన్నా కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్‌ని మ్యానిపులేట్ చేసి ఉండొచ్చు కదా! అనేది అంటున్నారు. కాకపోతే దానికి కౌంటర్ సమాధానం ఏముందంటే, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ అని ఒక సంస్థ ఉంటదనమాట. బీసీఏఎస్ అంటారు. హ్మ్. ఈ సంస్థ ఈ టర్కీస్ కంపెనీని బ్యాన్ చేసింది మే 15న. హ్మ్. ఎందుకంటే వీళ్ళు టర్కీ కంపెనీ పాకిస్తాన్‌కి బేరక్తర్ అనే ఒక డ్రోన్స్‌ని సప్లై చేసింది. 400 డ్రోన్స్ మన దేశం మీదకి వాళ్ళేశారు. ఈ హ్మ్. డ్రోన్స్‌ని సప్లై చేసింది ఎవరు? టర్కీని. టర్కీ ఓపెన్‌గా పాకిస్తాన్‌కి సపోర్ట్ చేసింది. హ్మ్. సో, కాబట్టి అలాంటి టర్కీ పాకిస్తాన్‌కి ఇంత ఓపెన్‌గా సపోర్ట్ చేసిన టర్కీ ఇంపార్టెంట్ కదా! మన ఎయిర్‌పోర్టు గ్రౌండ్ హ్యాండ్లింగ్ సర్వీసెస్‌ని దానికి ఇవ్వడం కరెక్ట్ కాదని విమర్శలు రావడంతో దాన్ని క్యాన్సిల్ చేశారు. హ్మ్. క్యాన్సిల్ చేసినప్పటికీ వాళ్ళ మనుషులైతే ఇక్కడ కొంతమంది ఉంటారు కదా! వాళ్ళేమన్నా చేసుండొచ్చు అన్నది వస్తుంది. రెండోది టర్కిష్ టెకీ అని ఇంకొక కంపెనీ ఉంది. ఆ కంపెనీ ఏం చేస్తుందంటే మెయింటెనెన్సు, ఓవరాలింగు, ఫ్లైట్‌లకు సంబంధించిన ఇవన్నీ అది చూస్తుంది. హ్మ్. అది కూడా కొంత ఉంది ఇన్‌ఫ్లుయెన్సు. ఎందుకంటే వాళ్ళందరూ ఫ్లైట్ ఎగ ఎగరడానికి ముందు ఇవన్నీ చేస్తారు కాబట్టి సెట్టింగ్స్‌లో ఏమన్నా మార్చారా? హ్మ్. సో, అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. అందుకనే దీంట్లో కుట్ర జరిగిందనే కోణం కూడా చాలామంది నమ్ముతున్నారు. ఎందుకంటే ఇంజిన్‌లు కొత్తవి, మెయింటెనెన్స్ బాగుందని చెప్తున్నారు టాటాకి సంబంధించి. ఇప్పుడు కూడా 33 డ్రీమ్ లైనర్స్‌ని టెస్ట్ చేశామని చెప్తున్నారు. 33 కూడా బాగున్నాయి టాటా వాళ్ళవి. హ్మ్. మరి ఫ్లైట్‌లో ఏం ప్రాబ్లమ్ లేదు. పైలట్లు ఎక్స్‌పీరియన్స్‌డు. మరి ఎట్లా ఈ స్థాయి క్రాష్ అయింది? ఇది అసంభవం అంటున్నారు. ఎందుకంటే ఇది 2011లో ఇంట్రొడ్యూస్ అయిన ఈ ఫ్లైట్ ఇప్పటివరకు అసలు ప్రమాదానికే గురి కాలేదు. ఒక్కసారిగా 2 ఇంజిన్‌లు చెడిపోవడం ఏంటి? హ్మ్. ఒకవేళ పక్షి ఢీకొన్నా ఒక ఇంజిన్ పోతుంది. ఒక ఇంజిన్ బానే ఉంటది. హ్మ్. సో, అందువల్ల డౌట్‌లొస్తున్నాయి. దీని వెనక ఏమన్నా కుట్ర కోణం ఉందా? ఈ టర్కీ కంపెనీ ద్వారా పాకిస్తాన్ హ్యాండ్ ఏమన్నా ఉందా? అన్నది వస్తుంది. ఎందుకంటే కొట్టిపారేయలేం. గతంలో గూడా మన ఫ్లైట్‌లని హైజాక్ జేశారు. మన ఫ్లైట్‌లని గాల్లోనే పేల్చేసిన సందర్భాలున్నాయి. హ్మ్. కాబట్టి ఇటువంటి కుట్ర కోణాన్ని తోసిపుచ్చలేమని మురళీధరన్ కూడా చెప్తున్నాడు. అందుకని ఈ యాంగిల్‌లో గూడా మేము పరిశీలిస్తున్నాం అని చెప్తున్నాడు. కానీ మరి ఇది ఎప్పటికి బయటకొస్తుంది? ఆల్రెడీ 1 మంత్ దగ్గర దగ్గర అయిపోతుంది. హ్మ్. కానీ ఈ బ్లాక్ బాక్స్‌ని ఇవన్నీ చేయాలంటే టైం పడతదని చెప్తున్నారు ల్యాబ్‌లో. మినిమమ్ 3 నెలల నుంచి 1 ఇయర్. దీంతో పాటు అమెరికన్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు కూడా రంగంలో దిగాయి. అంటే ఫ్లైట్ ఏ దేశందో ఆ దేశానికి సంబంధించిన ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు కూడా రంగంలోకి దిగాలనేది ఇంటర్నేషనల్ ఏవియేషన్ రూల్స్ ఉన్నాయన్నమాట. సో, ఓకే. అమెరికాకు సంబంధించి నేషనల్ ట్రాన్స్‌పోర్ట్ సేఫ్టీ బోర్డ్ అని ఎన్‌టీఎస్‌బీ అంటారు. వాళ్ళ రంగంలో దిగారు. అట్లాగే యూకే నుంచి ఒక సంస్థ పనిచేస్తుంది. హ్మ్. అట్లాగే ఈ బోయింగ్ కంపెనీ నుంచి కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎందుకంటే ఫర్దర్‌గా తెలుసుకోకపోతే ఫర్దర్‌గా ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి? అంటే మ్యానుఫ్యాక్చరింగ్ బోయింగ్‌లో ప్రాబ్లమ్ ఉందా? హ్మ్. లేకపోతే పైలట్ తప్పులు చేశారా? లేకపోతే ఆహ్, ఈ పక్షి ఏమన్నా ఢీకొనిందా? లేకపోతే ఏదన్నా కుట్ర కోణం ఉందా?
ఇవి తెలియాలన్నమాట. ఇవి తెలియడానికే ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని ఈయన చెప్తున్నాడు. ఏం జరుగుతుందో చూడాలి.